వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటన మొదలుపెట్టారు. సింగ్ నగర్ లో పర్యటిస్తున్నారు ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. బుడమేరు వరద ప్రవాహానికి మునిగిపోయిన ప్రాంతం ఇది. మోస్ట్ అఫెక్టెడ్ ఏరియా అని చెప్పొచ్చు. సింగ్ నగర్ మొత్తం కూడా నీటిలో నానుతోంది. నిన్న అర్ధరాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి. మనం అర్ధరాత్రి నుండి కూడా అధికారులు ఈవెన్ ముఖ్యమంత్రి అర్ధరాత్రి తెల్లవారుజామున 4 గంటల వరకు కూడా అక్కడే ఉండి సహాయక చర్యల్ని పర్యవేక్షించారు. మళ్ళీ ఉదయాన్నే అక్కడికి చేరుకున్నారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో రంగంలోకి దిగారు. స్వయంగా ముఖ్యమంత్రి సహాయక చర్యలు పర్యవేక్షించడానికి వచ్చారంటే అక్కడున్న జనాల్లో కాస్త ధైర్యం ఖచ్చితంగా నిండుతుంది. ముఖ్యమంత్రి మమ్మల్ని కాపాడుతారు అనే భరోసా కలుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన అక్కడే ఉండి పర్యవేక్షిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాము. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్స్ వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. లక్షల మంది జనం ఆహారం కోసం ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఆహార పొట్లాల పంపిణీ కొనసాగుతోంది. తాగునీరు అందిస్తున్నారు. ప్రతి ఒక్కరిని రక్షించేందుకు రంగంలోకి దిగింది ప్రభుత్వ యంత్రాంగం మొత్తం కూడా. నీళ్లు కనిపిస్తున్నాయి మనకి, ఎటు చూసినా నీళ్లే. నడుము లోతు వరకు నీళ్లున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. ముఖ్యమంత్రి సహాయక చర్యల్లో పాల్గొన్న విజువల్స్ మనం చూస్తున్నాము. ప్రతి ఒక్కరిని సురక్షిత ప్రాంతాలకి తీసుకువెళ్లడమే లక్ష్యంగా ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తోంది. రైట్, పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి ఈశ్వర్, అసోసియేట్ ఎడిటర్, మా టీవీ9 అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ఎలాంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది? ఎక్కడ చూసినా కూడా మనకి విజువల్స్ లో పూర్తిగా నీటితో నిండిపోయిన అజిత్ సింగ్ నగర్ మనకు కనిపిస్తోంది. ఎంతమంది సహాయం కోసం అక్కడ ఎదురు చూస్తున్నారు? ఎన్ని లక్షల మంది జనం ఉన్నారు? ఆహార పొట్లాల పంపిణీ ఎంతవరకు వచ్చింది? అలానే ఈ రోజు ఎంతమందిని మనం రెస్క్యూ చేయగలిగే కేపబిలిటీ ఉంది? ఎన్ని బోట్లు రంగంలోకి దిగాయి? ఎన్డీఆర్ఎఫ్ బృందాల వివరాలు ఇవన్నీ మాకు తెలియచేయండి. ఒక్క అజిత్ సింగ్ నగర్లోనే దాదాపు 90,000 ఫ్యామిలీస్, అంటే దానికి సంబంధించి 2,75,000 మంది ఉన్నట్టుగా. వాళ్ళలో ఎంతమంది లోపల ఉన్నారు, ఎంతమంది బయట ఉన్నారు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రాంతంలో ఉన్న మొబైల్స్ అన్నింటినీ కూడా వాటిని కూడా తీసుకునే ప్రయత్నం చేశారు. కానీ మొబైల్స్ అన్ని పవర్ లేకపోవడంతో స్విచ్ ఆగిపోయిన పరిస్థితి. ఒకసారి మీకు ప్రత్యక్షంగా బుడమేరు వాగుకు సంబంధించి ఎంత ఉధృతితో ప్రవహిస్తుందో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది బుడమేరు డైవర్షన్ ఛానల్. ఇది ఇక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికీ ఇంత ఉధృతితో నీళ్ళు ఇక్కడి నుంచి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి అక్కడ ఉన్న ఇళ్ళన్నీ కూడా పూర్తిగా నీళ్ళలోకి వెళ్ళిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వాళ్ళందరినీ ఇప్పటికే చాలామందిని ఎవాక్యుయేట్ చేశారు. మరికొంతమందిని అక్కడి నుంచి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి ఇక్కడ కూడా ఒకసారి చూస్తే ఏ స్థాయిలో దాదాపుగా ఇల్లు అన్నీ పూర్తిగా మునిగిపోయాయి. అయితే ఇక్కడ స్థానికంగా చెప్తున్నమాట, కొంత నిన్నటి నుంచి చూస్తే కొంత లెవెల్ తగ్గింది, వాటర్ కొంత డిశ్చార్జ్ అవుతోంది అన్న ఆ ప్రయత్నం అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు ఇక్కడి నుంచి వెళ్తున్న ఈ నీళ్ళంతా కృష్ణానదిలో కలుస్తాయి. వాస్తవానికి కృష్ణానది కూడా పూర్తిగా ఉండడంతో ఈ నీళ్లు వెళ్ళే క్రమంలో నీటి ఒత్తిడి ఎక్కువై ఇక్కడ బీచ్ అక్కడక్కడ గండిపడి మొత్తం పూర్తిగా అజిత్ సింగ్ నగర్లోకి వచ్చింది. మొత్తం 16 వార్డులు, 16 డివిజన్లు మొత్తం దీంట్లో నీటిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళందరూ కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ జనాలు అయితే ఎవరైతే ఇక్కడ ఉన్నారో వీళ్ళందరూ కూడా వీళ్ళ బంధువులు లేకపోతే వీళ్ళ కుటుంబ సభ్యులు లోపల అజిత్ సింగ్ నగర్లో ఉన్నారు. వీళ్ళు అక్కడికి వెళ్ళలేని పరిస్థితి. ఇప్పటికే బోట్లన్నీ పెద్ద ఎత్తున ఇతర ప్రాంతాల నుంచి చేరుకుంటున్నాయి. మనం చూస్తున్నాం పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్న వీళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళడానికి అనుమతి లేదు. ఎందుకంటే అక్కడి నుంచి నీళ్లు పూర్తిగా ఉండడంతో వాళ్ళని లోపల ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అదే సమయంలో అందరూ మొత్తం ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలి, లేకపోతే అన్ని స్వచ్ఛంద సంస్థలు కావచ్చు, అన్ని యాజమాన్యాలు భాగస్వామ్యాలు కావాలని ముఖ్యమంత్రి పిలుపునివ్వడంతో వీలైనంత వరకు వాళ్ళకి ప్రస్తుతం ప్రభుత్వం ముందున్న లక్ష్యం, అందరి ముందున్న లక్ష్యం లోపల ఉన్న వాళ్ళందరినీ బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నమే పూర్తి స్థాయిలో చేస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. సో ఇంత ఉధృతంగా ప్రవహిస్తున్న బుడమేరుకు సంబంధించి ఇంత దాదాపుగా ఒక్కొక్క ఏరియాల్లో ఒక్కొక్క ఇంటి పైన చూస్తే మొదటి ఫ్లోర్ మొత్తం నిండిపోయింది. ఇంక మిగతా అందరూ పైకి చేరి ఉన్నారు. వాళ్ళందరినీ తీసుకురావాలంటే బోట్లు కావాలి. ఇక్కడున్న పరిమితమైన బోట్లతో నిన్న కొంతమందిని తీసుకొచ్చారు. ఈరోజు తీసుకురావడానికి చాలా ఇతర రాష్ట్రాల నుంచి ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ బోట్లను తీసుకొని వచ్చాయి. అదేవిధంగా గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కూడా అక్కడ ఉన్న స్థానికంగా ఉన్న పవర్ బోట్లను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసమే ఇక్కడ సిటీలో ఉన్న
కళ్యాణ మండపాలు కావచ్చు, ఇతర అన్ని ఏదైతే హోటల్స్ ఉన్నాయో వాటన్నిటిని పునరావాస కేంద్రాలుగా మార్చాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్ టీం అంతా ఇక్కడే ఉంది. మొత్తం అధికార యంత్రాంగం అంతా ఇక్కడ చేరుకుని ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు ఇన్ఛార్జిగా ఉంటూ అన్ని ప్రాంతాల్లో ఎవరిని వీలైనంత త్వరగా తీసుకొచ్చేదానికి ఎలాంటి ఫెసిలిటీస్ కావాలి, ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి వాళ్ళు అక్కడ తెలుసుకొని అక్కడి నుంచి వెంటనే వాటిని తెప్పించి అక్కడి నుంచి బయటికి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈలోపు వాళ్ళకి అవసరమైన ఫుడ్ని, వాటర్ని అందించే ప్రయత్నం చేస్తున్నారు. సో ఎంతమంది ఉంటారు అన్నదాన్ని లెక్కించడం కూడా కష్టంగా ఉంది. దాదాపు 1,00,000 మందికి పైగా ఇంకా అక్కడే నీటిలో చిక్కుకుని ఉన్నారు. వాళ్ళందరినీ ముందు బయటికి తీసుకురావాలి, ఎందుకంటే వాటర్ తగ్గే అవకాశం కనిపించట్లేదు. ఈ వాటర్ తగ్గడానికి మరొక 2 రోజులైనా సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే బయట నుంచి అయితే బుడమేరు క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షం భారీ ఎత్తున పడడంతో అక్కడి నుంచి ఇంకా ఫ్లో పెరుగుతూనే ఉంది తప్ప నుంచి తగ్గలేదు. కాబట్టి ఎప్పుడు తగ్గుతాయో, ఎప్పుడు పూర్తిగా డిశ్చార్జ్ అవుతాయో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి కూడా మరి కాసేపట్లో సింగనగర్ నుంచి ఇతర ప్రాంతానికి వెళ్ళబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇక్కడ పూర్తి స్థాయిలో జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగి నేరుగా ఆయనే బాధితులను కలిసి వాళ్ళకి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తుండడంతో అందరిలో కొంత అక్కడున్న స్థానికుల్లో కావచ్చు, ఎవరైతే మునిగిపోయి ఉన్నారో వాళ్ళందరూ కూడా కొంత ఆందోళన నుంచి బయటకు వస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. వాళ్ళందరినీ ముందు రెస్క్యూ చేసే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోంది. ఆ తర్వాత అవసరమైన సహాయక చర్యలని పూర్తిగా వాళ్ళందరికీ సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు ఇక్కడే ఉంటాయని చెప్పి ముఖ్యమంత్రి చెప్పడంతో కొంత పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు అట్లాంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు, ముఖ్యమంత్రి వస్తున్నారు ఇక్కడ సింగనగర్ నుంచి. ముఖ్యమంత్రి కాన్వాయ్ మనం చూడవచ్చు. సింగనగర్ ప్రాంతం నుంచి సింగనగర్కి వెళ్ళి అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్ళేదానికి ఇక్కడ ముఖ్యమంత్రి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యమంత్రి దాదాపు అన్ని ప్రాంతాలకి ఎక్కడైతే ఫ్లడ్లో ఇరుక్కుపోయి ఉన్నాయో అన్ని ప్రాంతాలకు వెళ్ళి స్థానికంగా ఉన్న బాధితుల్ని కలిసి వాళ్ళకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా ఎఫెక్ట్ అయిన ఏరియా సింగనగర్ కాబట్టి దాదాపు ఇక్కడ 16 వార్డులు, 16 డివిజన్లు పూర్తిగా మునిగిపోయాయి. కాబట్టి వాళ్ళని ఎక్కడి నుంచి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యమంత్రికి వెళ్తున్న సమయంలో వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్న ప్రజలు కూడా వాళ్ళకి ఇక్కడి నుంచి వాళ్ళకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి చూడొచ్చు, ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇతర ప్రాంతాలకి కృష్ణలంక కావచ్చు, ఇబ్రహీంపట్నం కావచ్చు, ఎందుకంటే కృష్ణానది పరివాహక దిగువ ప్రాంతంతో పాటు ఎగువ ప్రాంతంలో కూడా చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. కాబట్టి అన్ని ప్రాంతాలకి వెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి అన్ని ప్రాంతాల్లో వెళ్ళి వాటిని స్పీడప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి ఇతర అధికారుల్లాగానే పూర్తిగా అన్ని ప్రాంతాలకి తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అన్ని ప్రాంతాలకి వెళ్ళి అందరినీ వేగవంతం చేసి వాళ్ళందరినీ బయటకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో మనం ఇక్కడి నుంచి అనుమతించలేదు, కానీ లోపల దాదాపుగా 90,000 ఇల్లు నీళ్ళలో పూర్తిగా మునిగిపోయిన నేపథ్యం ముఖ్యమంత్రి కూడా చాలా ఇంతకు ముందు వరకు కూడా చాలా కలామిటీస్ చూశాను, కానీ ఇంత భారీ ఉధృతిని నేను ఎప్పుడు చూడలేదు. సో దీని నుంచి అందరం ప్రకృతి చేసిన దీని నుంచి ప్రకృతి ప్రకోపం నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. జాతీయ విపత్తుగా ప్రకటించాలని ప్రధానమంత్రిని కూడా కోరాను. ప్రధానమంత్రి కావచ్చు, కేంద్రం కూడా పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసేదానికి ముందుకు వస్తుంది. కాబట్టి అందరినీ ఎట్టి పరిస్థితుల్లో బయటకు తీసుకొస్తాను, అందరినీ ధైర్యంగా ఉండండి అని చెప్పి భరోసా ఇస్తున్నారు. స్వయంగా ఆయనే బాధితుల దగ్గరికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సో 1-2 రోజులు దీని సమయం పట్టే అవకాశం ఉంటుంది. కానీ అయితే అందరిలో ఇక్కడి నుంచి బయటకు వస్తామన్న నమ్మకం అయితే కలుగుతున్న నేపథ్యం ప్రస్తుతం కనిపిస్తుంది. అందరినీ బయటకు తీసుకొచ్చేదానికి జరుగుతున్న ప్రయత్నాలు మాత్రం స్పీడప్ అవుతున్న సిచ్యువేషన్ అయితే విజయవాడలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలాగే రాత్రి 4 గంటల వరకు ముఖ్యమంత్రి అన్ని ప్రాంతాల్లో తిరిగారు. ఆ తర్వాత ప్రస్తుతం ఇతర ప్రాంతాలకు కూడా వెళ్ళి వీలైనంత త్వరగా అక్కడ స్థానికంగా ఉన్న ప్రజలతో కూడా మాట్లాడి వాళ్ళ ఆవేదన కూడా మీకు వినిపించే ప్రయత్నం చేస్తాం.